ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. చరిత్ర సమాజానికి ఎందుకు అందివ్వాలంటే అధికారంతో బైబిల్ మాట్లాడుతుంది, అధికారంతో వాక్యం మాట్లాడుతుంది, పదమెక్కిన అధికారంతో వాక్యం మాట్లాడుతుంది. ఇదిగో ఇలాంటి వారందరికీ ఆ రోజు దేవుడు బుద్ధి చెప్పాడు. ఈరోజు కులాల పేరట, మతాల పేరట సమాజంలో, దేశంలో చిచ్చులు రేపుతున్న వారందరికీ ఒక రోజు ఉందని దేవుని న్యాయ తూకంలో తూచబడ్డారా ఆ రోజు వారి పని అయిపోతుందన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఈరోజు సువార్త ప్రకటిస్తున్న వారి చెంపలు వాయిచేస్తున్నారు, సువార్త బైబిల్ పట్టుకున్న వారిని కాల్ చేస్తున్నారు, లేకపోతే బైబిల్ కాల్ చేస్తున్నారు, ట్రైన్లో వేసేస్తున్నారు, మత మార్పుడని వారి మీద ముద్రేసి అనేక దేశ ద్రోహులుగా చూస్తున్నారు. కులాల పేరట, మతాల పేరట మన భారతదేశంలో చిచ్చులు రేపుతున్నారు. ఇలాంటి అధికారం కలిగిన ప్రతి ఒక్కరికి న్యాయమైన తూకంలో ఒకరోజు వస్తే ఏమైపోతారో బైబిల్ వారితో మాట్లాడుతుంది.